యా టుడే యాక్చువల్లీ మనం ఏం మాట్లాడుకుంటాం అంటే ఒక జనరల్ ఇష్యూ మనకందరికీ సర్వసాధారణంగా ఉండే ఒక ఇష్యూ ఏంటి అని అంటే ఎక్స్పెక్టేషన్. వి ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆన్ ఎనీబడి. మనకు అది ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఎక్స్పెక్టేషన్ అనేది ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకెళ్తుంది అంటే చాలాసార్లు డిసప్పాయింట్ అవుతాం. నాకు తెలిసి మీ జాబ్లో కూడా మీ లైఫ్లో కూడా ఇది జరిగి ఉంటుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు, ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫంక్షన్కి వెళ్తారు, లేదా ఒక ప్రోగ్రామ్కి వెళ్తారు, లేదంటే మీ ఆఫీస్కి వెళ్తారు. ఎక్స్పెక్ట్ ఏం చేస్తావంటే నీ కలీగ్స్ కానీ లేకపోతే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు నేను హగ్ చేసుకుంటారని లేకపోతే మస్తు మాట్లాడతారని అనుకుంటావు. ఒకవేళ అక్కడ జరగలేదనుకో ఇక మస్తు ఫీల్ అవుతావు. అంటే ఇది జనరల్గా జరిగే ఇష్యూ. నేనేమంటానంటే ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా అంత మంచిది కాదు. ఫర్ సపోజ్ నువ్వు అకాడమిక్స్లో కోర్స్ నువ్వు బాగానే చదువుతావు, మంచిగా చదివి హార్డ్ వర్క్ చేస్తావు, కానీ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత సరైన రిజల్ట్ రాలేదనుకో అది సూసైడ్కి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి. అంతెందుకు, మనం చాలా స్టూడెంట్స్ని చూస్తున్నాం. మొన్న రీసెంట్గా ఒక స్టూడెంట్ 10th క్లాస్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఎగ్జామ్ సరిగా రాయలేదని చెప్పి, అంటే ఎక్స్పెక్ట్ చేసింది మంచిగా రాస్తాను, అయితే మంచిగా రాయకపోగా ఇంటికి వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఇది టీనేజ్లో జరిగే ఎక్స్పెక్టేషన్స్కి ఇది రిజల్ట్. అండ్ పెద్దవాళ్ళలో కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. మనతో వాళ్ళు మాట్లాడాలని, మనల్ని ఎక్కువ ప్రేమించాలని, మన మీదనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండాలని మనం చాలాసార్లు అనుకుంటాం. ఒకవేళ వాళ్ళ కాన్సన్ట్రేషన్ మిస్ అయింది అనుకో మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అండ్ వీ గెట్ డిసప్పాయింటెడ్. అండ్ ఇంకోటి తెలుసా, వీఆర్ ఎమోషనల్ డ్యామేజ్ జరుగుతుంది. ఇమోషనల్ డ్యామేజ్, ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ ఇది కామన్గా జరుగుతుంది. నేను ఇచ్చే అడ్వైస్ లేకపోతే మనం అందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరి మీద అంత ఎక్స్పెక్టేషన్ వద్దు. ప్రతి దానిపైన అంత ఎక్స్పెక్ట్ చేయడం కూడా అవసరం లేదు. కోర్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఎక్స్పెక్ట్ చేయడం మంచిదే, కానీ ఒకవేళ పీపుల్ విషయంలో, పర్టికులర్లీ ఒకవేళ పీపుల్ విషయంలో నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనుకో, వాళ్ళు నన్ను ప్రేమించాలి, నాకు గౌరవం ఇవ్వాలి, నన్ను ఆనర్ చేయాలి అని నువ్వు ఒకవేళ అనుకున్నావు అనుకో, నేను అనుకున్నాను అనుకో, మనం నిజంగా ఫెయిల్ అవుతాం. మన రిజల్ట్ ఏంటి తెలుసా? ఒకవేళ మనం ప్రజల దగ్గర ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే ఏమవుతారంటే we get disappointed, will have a frustration అండ్ ఇంకోటి ఇమోషనల్ డ్యామేజ్. ఈ మూడు జరుగుతాయి. ఇవి జరిగిన తర్వాత మనం దాని నుంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. ఎక్స్పెక్టేషన్ పీపుల్ మీద చేయడం ఎందుకు, అంత డిసప్పాయింట్ కావడం ఎందుకు? when you don't expect you will feel zero regret. అదే ఉంటుంది. అందుకనే మనం పీపుల్ మీద అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, మనం డిసప్పాయింట్ కావద్దు. థ్యాంక్ యూ సో మచ్.